హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక 1 వీక్గా ట్రెండింగ్ అవుతున్న సంచార్ సాథి యాప్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ యాప్ వలన మన డేటా ప్రైవసీ పోతుందా? అసలు ఈ యాప్ వలన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటని తెలుసుకుందాం. అలానే యాపిల్ డివైసెస్లో ఎందుకు లాంచ్ చేయలేదని కూడా తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ముందుగా ఏంటంటే, ఈ సంచార్ సాథి యాప్ అన్నది ఇప్పుడు లాంచ్ అయింది కాదు. దీని యొక్క వెబ్ పోర్టల్ 16 మే 2023న లాంచ్ చేశారు. అలానే మొబైల్ అప్లికేషన్ 17 జనవరి 2025న లాంచ్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ అప్లికేషన్ ద్వారా లాస్ట్ అయిన 6 lakhs ఫోన్ రికవర్ చేయడం జరిగింది. మరి ఇంత యూస్ఫుల్గా ఉన్న అప్లికేషన్ ఇంత లేట్గా ఎందుకు లాంచ్ చేస్తున్నారన్న డౌట్ మీకు రావచ్చు. అది ఎందుకంటే IMEI నంబర్ అండ్ సిమ్ డీటెయిల్స్, అలానే ఆధార్ వెరిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రైవసీ అండ్ సెన్సిటివ్ డేటా కాబట్టి వీటికి చాలా స్ట్రాంగ్ అయిన సైబర్ సెక్యూరిటీ కావాలి. అందువలన ఈ వర్కింగ్ సిస్టమ్ను చాలా సేఫ్గా డెవలప్ చేసి ఇప్పుడు పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది. 2026 నుండి మీరు కొనే ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ అప్లికేషన్ ఉంటుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ 2026 కన్నా ముందు కొని ఉంటే ఈ అప్లికేషన్ మీ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. దీని ద్వారా మన మొబైల్ని ట్రాక్ చేసుకోవచ్చు, ఫోన్ లాస్ట్ అయితే బ్లాక్ కూడా చేసుకోవచ్చు, అలానే మీ ఆధార్ పైన ఎన్ని నంబర్స్ ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సంబంధించిన నెంబర్ అందులో లేకుంటే మీరు ఈజీగా దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఈ సర్వీస్ చాలా మందికి యూస్ఫుల్, అదే ఫ్రాడ్ ప్రివెన్షన్. ఇకపై మీకు ఫ్రాడ్ కాల్స్ అండ్ మెసేజెస్ రావు. ఒకవేళ వచ్చినా కూడా మీరు ఈ యాప్లో డైరెక్ట్గా కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. ఇప్పుడు మనము ఈ యాప్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాము. ఇది మన డిజిటల్ ఐడిని ప్రివెంట్ చేస్తుంది. అలానే ఫోన్ యొక్క మిస్యూజ్ను ప్రివెంట్ చేస్తుంది. సైబర్ ఫ్రాడ్ నుండి సేఫ్గా ఉండవచ్చు. అన్ఆథరైజ్డ్ సిమ్స్ ఈజీగా డిసేబుల్ అయిపోతాయి. చివరిగా మన IMEI నంబర్ వ్యాలిడా కాదనే యాప్లోనే చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. IMEI నంబర్ బ్లాక్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. ఇది కొన్నిసార్లు హవర్స్ లేదా 1 డే కూడా తీసుకోవచ్చు. మన గవర్నమెంట్ ఎలాంటి ప్లాన్తో వస్తుందో చూడాలి. మరి ఫోన్ లాస్ట్ ఆర్ స్టోలన్ అయితే ముందుగా FIR కాపీని అప్లోడ్ చేయాలి. ఫోన్ IMEI నంబర్ బ్లాక్ చేయడం వల్ల ఫోన్ సేఫ్గా దొరకవచ్చు, కానీ అందులో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ మొత్తం ఎరేస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఐఫోన్లో ఎందుకు లాంచ్ చేయడం లేదని తెలుసుకుందాం. యాపిల్ డివైసెస్లో స్ట్రాంగ్ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. అందులో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫైండ్ మై డివైస్ యాప్ ద్వారా మన ఫోన్ ఎక్కడుందని ట్రాక్ చేసుకోవచ్చు, లేదా ఈ యాప్ను ముందుగా ఆండ్రాయిడ్ డివైసెస్ కోసం డెవలప్ చేసి ఉండొచ్చు. గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ యాప్ను ఎందుకు ఇంకా యాపిల్లో లాంచ్ చేయలేదని ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. లాస్ట్లో చెప్తాను అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అందరికీ ఉన్న మేజర్ డౌట్ గవర్నమెంట్ మన ప్రైవసీని డిస్టర్బ్ చేస్తుందా అని. గవర్నమెంట్ మన ఫోన్లో ఉన్న ఫోటోస్, వీడియోస్, కాల్ రికార్డింగ్స్ మరియు వాట్సాప్ మెసేజెస్ను ట్రాక్ చేయదు. ఈ యాప్ మెయిన్లీ మన మొబైల్ నంబర్, IMEI నంబర్ అండ్ ఆధార్కి రిలేటెడ్గా ఉన్న సిమ్స్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి మోస్ట్లీ మన డేటా సేఫ్ అని అనుకోవచ్చు. అండ్ చాలా మంది యూజర్స్ ఇది ఇన్బిల్ట్గా వద్దని అపోజ్ చేస్తున్నారు. దీని గురించి మన టెలికాం మినిస్ట్రీ గారు ఫ్యూచర్ అప్డేట్స్లో ఇది అన్ఇన్స్టాలింగ్ ఫ్యూచర్తో వస్తుందని చెప్పారు. ఈ యాప్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.